వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. నల్ల చెరువులో సోషల్ మీడియాలో పోస్టింగ్ల వ్యవహారంపై వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ కదిరి ఇన్ఛార్జ్ మహబూబ్ అహ్మద్పై జెడ్పీటీసీ బసిరెడ్డి అనిత రెడ్డి విశ్వనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అహ్మద్ పనికిరాడన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించి ఇన్ఛార్జిని మార్చాలని డిమాండ్ చేశారు. మహబూబ్ అహ్మద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లపై ఖురాన్పై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు ఒకే పార్టీని ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నామన్నారు. పోస్టింగ్ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను 2014, 2019, 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హార్నిషులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను. ఆ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు. 2019, 2014 కంటే కూడా 2024లో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లచెరువు మండలం తరఫున నల్లచెరువు మండలం కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం పలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరి ఆయన ఎవరికి పరిచయాలు లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నల్లచెరువు మండలంలోనే కాదు కదిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచిపోయి పరిచయం చేసి జనవరి 2వ తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరు కూడా రాకపోతే నల్లచెరువు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అందరం కూడా తరలి వచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము. ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము. అంతేకాకుండా ఆయన వస్తే జనవరి 2వ తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి 9వ తేదీ భారీ మీటింగ్ కూడా నల్లచెరువులో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము. అది కూడా అందరూ చూసింటారు. అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన వెంటాడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేలు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. ఆ విషయం ఆయన మనస్సాక్షికి తెలాలా. అలాంటిది అతని అనుచరులతో 2-3 నా మీద నేను టీడీపీ కోవర్ట్ని, నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని, నేను టీడీపీ గెలుస్తుందని బెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదాన్ని కూడా చదివేదానికి కూడా